Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. గేమ్ చేంజర్ రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ తో కంప్లీట్ కానుంది. మొత్తానికి డిజాస్టర్ వర్డిక్ట్ తోనే ఎండ్ కాబోతుంది ఈ ఫిల్మ్. బట్ చరణ్ కెరీర్ లో పడ్డ డిజాస్టర్ తో కంపేర్ చేస్తే చూడొచ్చు అనేలానే ఉంటుంది ఈ ఫిల్మ్. బట్ డే వన్ అంతా డిజాస్టర్ టాక్ రాకపోయినా రన్ కంప్లీట్ అయ్యేటప్పటికి డిజాస్టర్ ఎందుకైంది? యాక్చువల్ గా మూవీ రిలీజ్ అయిన రోజే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ పై వీడియో రావాల్సి ఉంది, బట్ అది కుదరకపోవడంతో ఇప్పటివరకు చేయలేదు. బట్ ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం సిచ్యువేషన్ చరణ్ కి ఓన్ ఫ్యాన్ బేస్ లేదు అనే వరకు రావడం వల్ల. సినిమా ప్రపంచంలో ఒక సేయింగ్ ఉంది, సినిమాకి టాక్ బాలేకపోయిన కలెక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే హీరోకి ఫ్యాన్ బేస్ ఉన్నట్టు. దీన్ని చాలా మంది ఇప్పటికీ గట్టిగా నమ్ముతారు. దీన్ని బేస్ చేసుకుని కూడా సినిమాపై ట్రోల్స్ గట్టిగా వస్తున్నాయి. నిజంగా చరణ్ కి ఓన్ ఫ్యాన్ బేస్ ఉందా లేదా, డిజాస్టర్ అవడానికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజీని ఫాలో మాత్రం మర్చిపోతూ. నెంబర్ 1 అనౌన్స్మెంట్ హైప్. ప్రెజెంట్ ఏ సినిమాని అనౌన్స్ చేసిన హైప్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది క్యాస్ట్ అండ్ క్రూతో కావచ్చు, టీజర్ ఆర్ ట్రైలర్ తో కావచ్చు. సినిమాకి వెళ్ళాలా లేదా అనేది ఆడియన్స్ ఇక్కడే డిసైడ్ అయిపోతున్నారు. నిజానికి సినిమా అనౌన్స్ చేసినప్పుడు హైప్ గట్టిగానే ఉంది, బట్ ఇండియన్ 2 ఎప్పుడైతే రిలీజ్ అవడం ఈ సినిమా కూడా యాంటీ కరప్షన్ పైన ఉండబోతుందని తెలియడంతో సినిమాపై ఇంట్రెస్ట్ స్లోగా తగ్గుతూ వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ రిలీజ్ కి ముందు వదిలిన కంటెంట్ అంతా కూడా హైప్ పెంచే విధంగా లేకపోవడం ఒకటైతే, అగైన్ ఈ కరప్షన్ చుట్టూనే తిరగడంతో ఓపెనింగ్స్ లో ఎఫెక్ట్ క్లియర్ గా కనిపించింది. ఇండియన్ 2 రిలీజ్ కి ముందు ఈ మూవీ రిలీజ్ పడుంటే మాత్రం 130 కోట్ల నెంబర్ ని జెన్యూన్ గా డే 1 పెట్టుండేది ఈ ఫిల్మ్. నెంబర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్. పవన్ కళ్యాణ్ గారిని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలవాలనుకోవడం వరకు ఓకే, బట్ ఆ ఈవెంట్ ని రాజమండ్రిలో పెట్టాలనుకోవడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఈస్ట్ లో పీకే ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందులోనూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరిగే ఫస్ట్ ఈవెంట్, అది కూడా రాజమండ్రిలో పెట్టడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. పుష్ప 2 సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత జనాలకి ఏం జరుగుతుందన్న భయంతో ఈవెంట్ ని తొందరగా ముగించేశారు. అసలు సినిమా గురించి ఎవరు కూడా మాట్లాడనే లేదు. కళ్యాణ్ గారి స్పీచ్ అంతా కూడా పొలిటికల్ గానే ఉండడంతో సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మైనస్ గా మారింది. కళ్యాణ్ గారి స్పీచ్ ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది, బట్ ఈ సినిమా గురించి తప్ప అక్కడ అన్ని ఉంటాయి. ప్రేమికుడు సినిమాని బ్లాక్ లో కొనుక్కుని చూసింది కూడా. యాక్టర్ అవుతానో లేదో అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన సినిమాని నేను కూడా టికెట్ కొనుక్కొని బ్లాక్ లో. నెంబర్ 3 ప్రమోషన్స్. ఈ సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ అవడానికి మెయిన్ పాయింట్ అంటే ఇదే. జరిగిన ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫెయిల్ అవడం, తర్వాత మూవీ నుంచి ఎలాంటి ఇంటర్వ్యూస్ కానీ ప్రెస్ మీట్స్ కానీ లేకపోవడం, అండ్ మూవీ రిలీజ్ అయ్యాక ఎవరు కూడా దీని గురించి మాట్లాడకపోవడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు. అసలు ఎలాంటి సినిమా ఒకటి ఉందని ఆడియన్స్ కి తెలియాలన్నా కూడా ఏదో ఒక ప్రమోషన్ చేయాల్సిందే. టాక్ ఏదైనా కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అని ప్రమోట్ చేస్తేనే కలెక్షన్స్ 50% నుంచి 70% కి జంప్ అవుతాయి. ప్రమోషన్స్ విషయంలో బాగా నిర్లక్ష్యం చేసింది మూవీ టీం. నెంబర్ 4 సాంగ్స్ హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే. కేవలం సాంగ్స్ తోనే హిట్ అయిన సినిమాలు టాలీవుడ్ లో 100 కొద్దీ ఉన్నాయి. అలాంటిది ఈ సినిమాలో సాంగ్స్ పెద్దగా రీచ్ కాలేదు. అదేంటి బ్రో, కొండదేవరా దోప్ సాంగ్స్ బానే ఉన్నాయి కదా అంటే, బానే ఉండడానికి బ్లాక్ బస్టర్ అవడానికి చాలా తేడా ఉంది. జనరల్ ఆడియన్స్ ఆర్ లిజనర్స్ కి క్యాచ్ గా అనిపించే ఒక్క సాంగ్ కూడా లేదు. ఇది మూవీకి చాలా పెద్ద మైనస్ పాయింట్. నెంబర్ 5 రైటింగ్. అసలు సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన అంజలికి పెట్టిన సేమ్ ప్రాబ్లం ఒక కమెడియన్ కి పెడుతూ ఓ పక్క నవ్విస్తూ మరోపక్క ఎమోషన్ చేయాలని చూడడం నిజంగా సిల్లీ పాయింట్. శంకర్ గారు ఏమనుకుని డిజైన్ చేశారో ఏమో. సినిమాలో సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్రేమ్ లో వీళ్ళిద్దరూ కూడా మెడపక్కకి తిప్పుకొని కనిపిస్తూ ఉంటారు. అంజలి గారిని చూసి బాధపడాలా లేక సునీల్ ని చూసి నవ్వుకోలో అర్థం కాదు. వాటే రైటింగ్. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా ఉంటాయి. లైక్ హీరో ఐఏఎస్ అవుదాం అనుకుని తక్కువ మార్క్స్ తో ఐపీఎస్ అవడం, హీరోయిన్ కోసం మళ్ళీ కష్టపడి ఐఏఎస్ అవడం, ఇంటర్వెల్ కి సీఎం అవడం, తర్వాత ఎలక్షన్ కమిషనర్ అవడం అండ్ ఎక్సెట్రా. ఇదంతా ఒకే సినిమాలో 2.5 గంటల పాటు కూర్చొని చూపెట్టడంతో ఆడియన్స్ కూడా లైట్ తీసుకున్నారు. గేమ్ చేంజర్ చూద్దామని వస్తే జాబ్ చేంజర్ గోలేంటి అంటూ తల పట్టుకుని ఇంటికి వెళ్లారు. శంకర్ గారి ఎగ్జిక్యూషన్ బాగా అవుట్డేటెడ్ అయిందని దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు. నెంబర్ 6 అవుట్డేటెడ్ కంటెంట్. ఈ మూవీ 2025లోనే కాదు 2005లో రిలీజ్ అయినా కూడా ఫ్లాప్. తీసుకున్న పాయింట్ సొసైటీకి ఇంపార్టెంట్ అయినా కూడా తను ఎగ్జిక్యూట్ చేయడంలో బాగా ఫెయిల్ అయ్యారు. దీని గురించి అర్థం కావాలంటే ఒకసారి గేమ్ చేంజర్ మూవీని మళ్ళీ చూడండి. అండ్ ఇది చూసిన వెంటనే డూ వాచ్ శివాజీ ఫిల్మ్. మ్యాటర్ ఏంటో మీకే అర్థం అవుతుంది. శివాజీ మూవీ ఈ రోజుకి చాలా ఫ్రెష్ అండ్ స్టైలిష్ గా బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఎలా ఉంటుందో ఎక్కడ చూస్తే కష్టపడి హీరో డాన్స్ చేస్తుంటే విఎఫ్ఎక్స్ తో దాన్ని మాయం చేస్తారు. కెమెరాలు దూరంగా తీసుకెళ్లిపోయి హీరోని కనపడినవరు. అండ్ మోకబాట్ కెమెరాలు సినిమా అంతా తిరుగుతూనే ఉంటాయి. అనవసరమైన స్టఫ్ అంతా మూవీలోనే ఉంది. ఖచ్చితంగా శంకర్ గారికి సినిమా ఎలా తీయాలో చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. బట్ ఈ సినిమా వరకు వస్తే ఖచ్చితంగా ఇది అవుట్డేటెడ్ ఫిల్మ్. ఈ 6 రీజన్స్ మూవీని బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మార్చేశాయి. మరి చరణ్ కి ఫ్యాన్ బేస్ లేదా అంటే, ఏ సినిమాకైనా కలెక్షన్స్ వచ్చాయంటే అది ఫ్యాన్స్ వల్ల మాత్రమే కాదు, అలానే ఫ్లాప్ అయిందంటే కూడా దానికి రీజన్ ఫ్యాన్స్ లేకపోవడం కాదు. అందరి హీరోల ఫ్యాన్స్ సినిమా లవర్స్ అండ్ థియేటర్కి వెళ్లి పెద్దగా సినిమా చూడని ఆడియన్స్ కూడా థియేటర్కి వెళ్లి సినిమాలు చూస్తేనే పెద్ద హిట్ అవుతాయి. ఒకవేళ వచ్చినవన్నీ కూడా హీరో ఫ్యాన్స్ వల్లే అంటే మాత్రం ఆ 200 కోట్లు చరణ్ ఫ్యాన్స్ ఖాతాలో వేయాల్సిందే. సో యాక్సెప్ట్ ఇట్ ఆర్ వాచ్ గేమ్ చేంజర్ ఫిల్మ్. సో గైస్, దట్స్ ద వీడియో.
ఇది గేమ్ చేంజర్ ఎంత పెద్ద డిజాస్టర్ అవడానికి మెయిన్ రీజన్స్. ఇవి కాకుండా వేరే ఏమైనా రీజన్స్ అనిపిస్తే కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.